మదురైలో ఉండే కళాసలింగం అకాడమీ ఆఫ్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ అక్కడ ఎడ్యుకేషన్ కానీ అండ్ చుట్టూ ఉన్న ఫెసిలిటీస్ కానీ అన్నీ సూపర్. కానీ మెయిన్గా తెలుగు స్టూడెంట్స్ వెళ్తున్నారు అనేటప్పటికీ ఖచ్చితంగా ఆలోచించేది ఫుడ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి, అంత దూరం వెళ్ళిన తర్వాత మనం అంటే కాలేజ్లోనే ఉండాలా బయట ఉండాలా అని ఇలాంటి బోల్డ్ అనే డౌట్స్ అనేది కూడా పేరెంట్స్ మైండ్లో వస్తుంటాయి. మరి దాని గురించి కూడా మనకు ఆన్సర్ చెప్పడానికి కాన్ఫిడో కన్సల్టెన్సీ ఫౌండర్ అయిన ప్రసాద్ రెడ్డి గారు కూడా మొత్తం ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. యూనివర్సిటీ అనేటప్పటికీ ఇట్స్ ఎ హ్యూజ్ యూనివర్సిటీ, మన కళాసలింగం యూనివర్సిటీ. మరి అలాంటి పెద్ద యూనివర్సిటీస్లో ఇక్కడి నుంచి వెళ్తున్న తెలుగు స్టూడెంట్స్ హాస్టల్ ఎలా ఉంటుంది, ఫుడ్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి అని కూడా బోల్డ్ అనే ఆలోచనలు తిరుగుతూ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ హాస్టల్స్ గురించి చెప్పండి సార్. ఎస్పెషలీ అంటే కళాసలింగం యూనివర్సిటీ ఆల్మోస్ట్ త్రూ అవుట్ మినిమం 25 స్టేట్ స్టూడెంట్స్ కంపల్సరీగా ఉంటారు సార్. ఓకే. సో ఈవెన్ నార్త్ మెస్ ఇస్ డిఫరెంట్, తమిళనాడు మెస్ ఇస్ డిఫరెంట్, ఆంధ్ర మెస్ ఇస్ డిఫరెంట్. యాక్చువల్గా సౌత్ మెస్ అనేది అందరు ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ ఏంటంటే సౌత్ మెస్ అంటే అన్నం, పప్పు, సాంబార్, దోశ, ఇడ్లీ. బట్ ఇందులో కూడా ఎస్పెషలీ ఫర్ తెలుగు స్టూడెంట్స్ అంటే మనకు రైస్ ఈవెన్ అంటే ఇవన్నీ కూడా స్టేట్ వైజ్గా మేము అనేది మెస్సెస్ కూడా డిఫరెన్షియేషన్ చేయడం జరిగింది సార్. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్స్కి వచ్చేసి సపరేట్ మెస్, సపరేట్ క్యాంటీన్. ఈవెన్ దీంతో పాటుగా స్టూడెంట్ ఎవరైనా మన హైదరాబాద్ స్టైల్లో ఎవరైనా బిర్యానీ తినాలనుకున్నారు, లేదని కూడా హైదరాబాద్ స్టైల్లో డిఫరెంట్ అంటే మనకు హైదరాబాద్లో దొరికే ఫుడ్ కానీ మన ఆంధ్ర తెలంగాణలో అంటే వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి ఇలాంటి ఫుడ్ టేస్ట్ చేయాలన్నా ఈవెన్ హాస్టల్స్లో కాకుండా బయట కూడా మేము అనేది క్యాంటీన్స్ రన్ చేస్తున్నాం. మన తెలుగు వాళ్ళతో తెలుగు ఫ్యామిలీస్ అక్కడ సెటిల్ అయిన వాళ్ళు క్యాంటీన్స్ కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది సార్ అక్కడ. అంటే వాళ్ళకి అంటే హాస్టల్స్లో నచ్చకపోయినా ఇక్కడ ఉన్న ఈవెన్ ఇన్ క్యాంపస్లోనే హాస్టల్స్లోనే ఆల్మోస్ట్ ఆల్ కైండ్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్, ఇడ్లీ, దోశ, ఈవెన్ లంచ్ టైంలో ఈవెన్ రైస్, తర్వాత రోటీ విత్ కాంబినేషన్ ఆఫ్ రోటీ ఉంటుంది, వితౌట్ కాంబినేషన్ రోటీ కూడా ఉంటుంది. సో రోటీ కావాలంటే రోటీ తీసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. బట్ దాల్, సాంబార్, రసం, కర్డ్, తర్వాత తమిళనాడులో పొరియల్ అంటారండి. సో ఇలాంటివి కూడా ఈ కాంబినేషన్తో కూడా ఫుల్ మీల్ అని నేను చెప్పగలను. ఓకే, మనకంటే ఫుడ్ ఈజ్ తమిళనాడు సార్. అంటే మనది ప్లస్ కాంబినేషన్ తమిళనాడు ఫుడ్ పెడితే ఎలా ఉంటుంది? సో 100% ఎప్పుడు ఏ స్టూడెంట్కి బోర్ కొట్టకుండా ఎవ్రీ డే వీక్లీ అంటే 7 డేస్లో మండే టు నెక్స్ట్ సండే వరకు రిపీట్ అవ్వదు సార్. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ ఐటమ్స్ కూడా. సో ఆ లెవెల్లో మేము అనేది ఫుడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఎస్పెషల్లీ ఫర్ తెలుగు స్టూడెంట్స్కి సపరేట్గా ఆల్మోస్ట్ 3 to 4 ఫ్యామిలీస్ ఓన్లీ అక్కడ తెలుగు స్టూడెంట్స్కి సర్వ్ చేయడానికే ఉన్నారు సార్, ఫుడ్ ప్రిపేర్ చేయడానికి. అంటే ఓన్లీ తెలుగు పీపుల్స్ మీద ఎంత కేరింగ్గా తీసుకుంటున్నారు అనేది కళాసలింగం యూనివర్సిటీ మీరు ఈ విషయంలో మీరు అర్థం చేసుకుంటారు. ఈ రకంగా చెప్తూ ఉంటే మాత్రం ఫుడ్ విషయంలో మాత్రం కళాసలింగం యూనివర్సిటీలో ఎలాంటి డోకా లేదని అర్థమవుతుంది. అసలు ఛాన్సే లేదు. నెక్స్ట్ హాస్టల్స్. సో హాస్టల్స్ అయితే బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా, అంటే రీసెంట్గా అయితే కొన్ని నార్త్ ఇండియాలో ఉన్న యూనివర్సిటీలో చూస్తూ ఉంటే కోలివింగ్ హాస్టల్స్ అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ మెయిన్గా హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి సార్? ఎస్పెషల్లీ మీరు అన్నది ఏంటంటే సౌత్ ఇండియాలో ఇప్పటివరకు ఏంటంటే కోలివింగ్ అనే కాన్సెప్ట్ అయితే రాలేదు. బట్ ఎస్పెషల్లీ అస్సలు మీకు ఏంటంటే తమిళనాడులో అది కళాసలింగం యూనివర్సిటీ, వెరీ ట్రెడిషనల్ కల్చర్ ఉన్న కళాసలింగం యూనివర్సిటీలో 100% పేరెంట్ భరోసా మీద ఇక్కడ హాస్టల్లో పెట్టారు సార్, వాళ్ళ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ. సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్, సపరేట్ హాస్టల్ ఫర్ గర్ల్స్. ఇందాక చెప్పిన విధంగా కూడా ప్రతి హాస్టల్లో కూడా రిటైర్డ్ మిలిటరీ పర్సన్స్ని మేము చూస్ చేసుకొని వాళ్ళకి వార్డెన్స్గా పెట్టడం కూడా జరిగింది. కళాసలింగం యూనివర్సిటీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హాస్టల్స్ మేము ప్రొవైడ్ చేస్తున్నాం. అంటే స్టూడెంట్ ఎవరు తగినట్టు వాళ్ళు. సో ఏసీ కావాలి, 2 షేరింగ్ కావాలి, విత్ అటాచ్డ్ వాష్రూమ్ కావాలన్నా అలాంటి హాస్టల్స్ ఉన్నాయి. 3 షేరింగ్ ఉన్నాయి, 4 షేరింగ్ ఉన్నాయి, 6 షేరింగ్ ఉన్నాయి, మ్యాక్సిమం 8 షేరింగ్ కూడా ఉన్నాయి సార్. విత్ అటాచ్డ్ వాష్రూమ్, కామన్ వాష్రూమ్, ఏసీ. డిపెండ్స్ ఆన్ హాస్టల్ షేరింగ్ని బట్టి స్టూడెంట్కి హాస్టల్ ఫీజు అనేది కొంచెం చేంజెస్ అనేది వస్తాయి సార్. అంటే వెరీ అఫోర్డబుల్ ఫీజెస్కి వస్తాయి. బిలో 1 lakh ఫీజులోనే మినిమం బేసిక్ హాస్టల్ వచ్చేస్తుంది. హైయెస్ట్ హాస్టల్ ఫీజు వచ్చేసి 1,40,000 వరకు ఉంటుంది సార్.